ఇంత చేసి ఏదోలా అంటావేటి? నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సిద్ధు. ఇక ఈ జన్మలో ఆ మంగ నేను గంగని కాదని నిరూపించలేదు. ఎవరేం చేయలేరు. ఏంటి సిద్ధు, ఈ విషయం నాకు చెప్పకుండా ఆలోచిస్తున్నాను అంటూ నన్నెందుకు కంగారు పెట్టావు? ముందే ఒక మాట చెప్పొచ్చు కదా. అన్నీ ముందే చెప్పేస్తే థ్రిల్లే ఉంటుందమ్మా. ఇప్పుడు చూడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యావో. ఆహా, బాగా thrill feel అయింది. నిన్ను నా మామూలుడు కాదు. నీ సంగతి చెప్తాను. ప్రేమ పౌరాలు ప్రేమించుకుంటారు. చూడకూడదు, పెద్దోళ్ళం కదా, వెళ్ళిపోదాం. నిన్ను ఏయ్, గంగోత్రి, అరే ఆగు. గంగోత్రి, నిన్ను వద్దు. సిద్ధు ఆగమంటుంటే సిద్ధు ఆగు. ఆగను, వద్దు. అరే గంగోత్రి, వద్దు, నీ వద్దు. సంగతి చెప్తాను ఈ రోజు. నన్ను ఏడిపిస్తావా? సిద్ధు, సిద్ధు. ఏయ్, నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా? చెప్పవా? నువ్వు చేసిన దానికి థ్యాంక్స్. ఇది తొండి. వెళ్ళండి. వెళ్తా. ఇంకెన్ని రోజులు ఏడిపిస్తావో నేను చూస్తా. ఏమైందమ్మా మంగా? సిద్ధు, ఇదంతా నీ వల్ల జరిగిందా? అంకా అనుమానం ఏంటమ్మా, అదే పచ్చి నిజం. సిద్ధుని ఆయన నిన్ను గంగగా చేయడం కారణం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునంటీ, నా చెవులతో నేను విన్నాను. మన దగ్గర ఉత్తముళ్ళ నటించిన ఆ భైరవ ఆ సిద్ధుగాడికి అమ్ముడు పోయాడు. ఆ గంగోత్రిని గంగని చేసి నన్ను నిలువున ముంచేశాడు. ఎంత పనిచేశాడు. నాకు ఎక్కడో అనుమానంగానే ఉందమ్మా. కాకపోతే ఆయనకున్న మంచి పేరు వల్ల అలా చేయలే అనుకున్నాను. చేశాడుగా, మనకింకేం చేయకుండా మన చేతుల్ని కట్టి పారేశాడు. అమ్మమ్మ మనకింకో అవకాశం ఇవ్వకుండా చేసి పారేశాడు. ఆ గంగోత్రినే గంగలా మార్చి పారేశాడు. నిజమేనమ్మా, అతన్ని తెచ్చి మన కొరివిని మనమే పెట్టుకున్నట్టు అయిపోయింది. ఇక ఆ పనిదానికి మనం సలాం కొట్టాల్సిందేనా? నో, అంతవరకు వస్తే అది గంగ అయితే దాన్ని చంపాలని ఎలా డిసైడ్ అయ్యానో, ఇప్పుడు అది గంగోత్రి అని కన్ఫర్మ్ అయినా చంపి పారేస్తాను. దీన్ని చంపితే ఉపయోగం ఉండదమ్మా. గంగను చంపితేనే ప్రయోజనం ఉంటుంది. అదెవరో మనకింకా తెలియలేదు కదా ఆంటీ. అందుకని అడ్డుగా ఉందని చంపేస్తావా? అడ్డుగా కాదంటీ, అడ్డు గోడల నిలబడింది. దాన్ని దాటి వెళ్ళలేని సిచ్యువేషన్ ని కల్పించింది. అలాంటి దాన్ని చంపకుండా దయ చూపించమంటారా? ఆలోచించమంటున్నాను మంగా. ఇప్పుడు దాన్ని చంపితే మీ అమ్మమ్మే నిన్ను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లాకప్లో పడేస్తుంది. ఆ తర్వాత మీ అమ్మ పక్కన చేరి చెక్క భజన చేసుకోవడం తప్ప నువ్వు చేయగలిగిందేమీ ఉండదు. మీ ఆంటీ చెప్పింది నిజమే మంగా. దాన్ని ఇప్పుడు నువ్వు చంపితే నీకు కటకటాలు పట్టుకోవడం తప్ప కట్టలు ముట్టుకునే యోగం ఉండదు. ఇంకేం చేయాలి అది కూడా మీరే చెప్పండి. ప్రస్తుతానికి మనకున్న దారి ఒక్కటేనమ్మా.
దొర బతుకు బతుకుతున్న దాన్ని దొంగన చేయాలి. తాళాలిచ్చి తప్పు చేశానని వదిన నమ్మాలి. పెత్తనం మారాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన పూర్వ వైభవం మనకొచ్చేస్తుంది. అర్థమైందా ఆంటీ? ఆ తర్వాత దానికి పూర్తిగా చెడు చేస్తూ వెళ్ళి ఒక పాయింట్లో కరెక్ట్గా గురి చూసి కొట్టి దాన్ని గెంటేయాలి. అంతేగా? అంతే మంగా. ప్లాన్ బాగుందాంటీ, కానీ దాని దగ్గరున్న తాళాలు మన దగ్గరికి ఎలా వస్తాయి? దానికి ప్లాన్ ఉందమ్మా. ఏంటంటీ? ప్లాన్ ఎలా ఉంది? సూపర్ ఆంటీ. ఇది సూపరే, కానీ తాళాలు మన చేతికొచ్చాక దాన్ని దొంగన ఎలా చేస్తావు? అన్నీ ఒకేసారి మైండ్లో పెట్టుకుని కన్ఫ్యూజ్ అయిపోయి ఒక్కటి సక్సెస్ కాకుండా చేసుకోవద్దు. ఒక్కొక్కటిగా వెళదాం. సరే, ఈ ఒక్కటికి వెళ్దాం. ఉమ్, ఆహా, ఇప్పుడు కాదు, రాత్రి అవ్వనివ్వండి. ఈ పనికి రాత్రే కరెక్ట్. ఎస్. ఆ, అది కరెక్టే. మాట్లాడు. ఏమోయ్, ఏంటి పలకట్లేదు? ఏ కొట్టి పిలువు. ఏమోయ్, ఏంటి? ఏం చేస్తున్నావు? ఆ? ఊరిని పాస్ గాల ముందు చెవులో తీరా. ఆ? ఏం చేస్తున్నావు? మ్యాంగో మిల్క్ షేక్. ఎవరికి? గంగా మేడంకి. ఓహో, ఇది అడగడానికి అండి పాట వినకుండా లాగేశారు. వాట్ ఇస్ దిస్ యార్? ఛే! మంగా, ఏంటి అంకుల్? వీణ్ణి మాయ చేసి అది తాగే దాంట్లో స్లీపింగ్ పిల్స్ కలపడం కుదిరే పనేనా? ముగ్గురున్నాం, వాడొక్కడు ఏమీ చేయలేడు. నేను వాణ్ణి మాటల్లో పెడతా, మీరు కలిపేయండి. అబ్బబ్బబ్బబ్బో, వింటుంటేనే ఎంత బాగుందో. గట్టిగా మాట్లాడుకో, వాడు వింటాడు. వాడికి ఎక్కడ వినపడుతుందమ్మా? వాడు ముందు అరుస్తుంటేనే ఆ అంటున్నాడు. సరే సర్లే, ఇంకా ఆపవయ్యా. మంగా, నువ్వు కానీ. మళ్ళీ ఏంటండి? ఓ, ఈసారి మీరా? నేనే గాని బాగా ఆకలేస్తుంది. అర్జెంటుగా నూడిల్స్ చేసివ్వు. మేడం గారికి మిల్క్ షేక్ ఇచ్చొచ్చి చేస్తాను. ఆకలి ముఖ్యం సిద్ధు. కరెక్టే, నూడిల్స్ లేవండి, షాప్కి వెళ్ళి తేవాలి. అరే భలే వాడివే. అక్కడ ఉండటం మార్నింగ్ చూసా, లేవంటావేంటి? ఎక్కడ చూశారు? అందులో. ఆ? అందులోనా? ఆ అక్కడ లేవు కదండి. అవునా? ఉదయం నేను అక్కడే చూసినట్టున్నానే. నువ్వు సరిగ్గా చూసుండోలేమ్మా. గంగకు మిల్క్ షేక్ ఇచ్చి షాప్కెళ్ళి తెచ్చిస్తానంటున్నాడు కదా, కాసేపు ఆకలి కోర్చుకోమ్మా. సరే సిద్ధు, రెడీ చేశాక పిలువు. సరే. పదండి ఆంటీ. ఆ,
గంగోత్రి మ్యాంగో మిల్క్ షేక్. సిద్ధు నీకెన్నిసార్లు చెప్పాలి? ఇక్కడ ఉన్నంత కాలం నన్ను గంగా అనే పిలవమని చెప్పానా? మళ్ళీ మర్చిపోతావే. సారీ. ఈ మాటకేం తక్కువ లేదు, ఇటివ్వు. తాగుతుంది. ఆ, తాగేస్తుంది తాగేసింది. తాగేస్తుంది. ఈగ పడిందేమోనమ్మా, నేను వెళ్ళి తీసుకురానా? ఏహే, నువ్వు ఆగండి. ఏంటి గంగా తాగవే? ఇదసలు మ్యాంగో మిల్క్ షేకేనా? ఆ, నాకట్ట అనిపించటం లేదే. కలర్ ఏదో మారినట్టున్నది. అమ్మో, ముదురుదది. టాబ్లెట్ కలర్ చూసి కనిపెట్టేసినట్టుంది. అంకుల్ నువ్వుండు. లేదు గంగా, ఇది నువ్వు అడిగిన మ్యాంగో మిల్క్ షేకే. తాగు. ఏంటి నేను చెప్పినా నమ్మవా? మ్మ్. ఏంటి సిద్ధు, అసలు పంచదార లేదు. వేశానే. ఇటీ ఒక్క దెబ్బకి 2 పిట్టలు మంగ. ఇప్పుడు మనం వాడు పడుకోవడానికి ఎదురు చూడకుండా ఇప్పుడే తాళాలు తీసుకోవచ్చు. హా, ఏంటి గంగా ఇంత స్వీట్ గా ఉంటే ఏం పంచదారే లేదంటావు? నిజం సిద్ధు, నేను తాగినప్పుడు తీయగానే లేదు. ఓ, నువ్వు తాగిచ్చావుగా, అందుకే నాకు తీయగా ఉన్నట్టుంది. ఏ దొంగ నిన్ను. ఏయ్, గంగోత్రి. ఆగు. ఏయ్. చూసారా ఇద్దరు ప్రేమ? ఈ విషయం ఆ ఎదవకు చెప్తుంటే నమ్మట్లేదు. వాడి సంగతి మనకెందుకమ్మా? మనకు కావాల్సింది తాళాలు. కాసేపట్లో రాబోతున్నాయి. వదిలే. ఓకే. కొట్టొద్దు గంగా, మిల్క్ షేక్ తాగు, మిల్క్ షేక్. ఏయ్, నీ ఎంగిలి నేను తాగలాబే. నేను తాగా కదరా. తాగు తాగు. ఇప్పుడు నువ్వు తాగు, తాగు. బాగుందా? చిలకట్టిన చావకాయ ఎంత బాగుంది. ఓహో, అంటే నేను చిలకనా? పంచవన్నెల చిలకవి, నా బంగారు మొలకవి. నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమా? ప్రేమ, ప్యార్, కాదల్, లవ్. యూర్ మై లవ్. ఐ లవ్ యూ. నాకు ఉందిరా నీ మీద లవ్వు. అబ్బో, మరైతే తాగు 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 తాగు. ఏమైందమ్మా? మత్తు మత్తుగా ఉంది. నాకు అలానే ఉంది. ఏదో లోకానికి వెళ్తున్నట్టే ఉంది. ఏదేదో అయిపోతుంది. ఏ ఇదంతా నువ్వే చేసావు కదూ? నేనేం చేయలేదు. నువ్వే చేసావు. నేనేం చేయలేదు. నువ్వే చేసావు. నేనేం చేయలేదు. లేదు, నువ్వే చేసావు. నేనేం చేయలేదు. నేను చేయలేదు గంగోత్రి, చేయలేదు. నువ్వే చేసావు. నేను లేదు, చేయలేదు. నువ్వే చేసావు.
నువ్వే చేసావు, నువ్వే చేసావు. పదండి తాళాలు కొట్టేద్దాం. పదండి పదండి. ఇదేంటి మళ్ళీ లేచింది? ఇది తాట సమయం. ఆ. సిద్ధు లే, సిద్ధు లే, ఏంటి లే సిద్ధు లే. బావా 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 లే, బావా లే, బావా బావా నేనే. ఇలా రా, ఒకసారి నాతో రా. నీకు చూపిస్తాను రా. ఎక్కడికి? రామన్నా మాట్లాడుకో. ఉండు ఉండు, చూడు. చూసావా బావా? ఇప్పటికైనా నమ్ము బావా. అరే మొద్దు, అది పరీక్ష. అయ్యో రేయ్, నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పిల్ల వాడితో డాన్స్ చేస్తుందిరా, ఇంకా దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు, చూసి క్లాప్స్ కొట్టాలి. ఇలా డౌట్స్ పెట్టుకోకూడదు. చూడండి, ఇది షో, నా కోసం ఏర్పాటు చేసిన షో. దట్స్ ఆల్, సీ ద షో. సమయంలో నీకు పర్ఫార్మెన్స్ చేయటం ఇష్టం లేదని నాకు తెలుసు, ఐ నో. బట్ తమ్ముడు, యు నో ఎంత బాగా చేస్తున్నావో. నీ ప్లేస్ లో నేనున్నా ఇలాగే చేసేవాడినేమో.